1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మదర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రధాన మంత్రి మోడీ గారు ఎప్పుడైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో మొన్న బహిరంగ సభలో, బంగారం మరి సంవత్సరం దాకా కొనొద్దు, పోస్ట్పోన్ చేయండి అన్నారు. అన్ని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ పెట్టుకోండి, పెట్రోల్ తగ్గించుకోండి, ఆర్టీసీ బస్సెస్ వాడండి, చాలా చెప్పారు. ట్రావెలింగ్ కూడా, దూర ప్రయాణాలు కూడా మానేసేయండి అని చెప్పేసి. ఇందులో భాగంగా దిగుమతి ట్యాక్స్, గోల్డ్ పెన్ ట్యాక్స్ కూడా పెంచడం జరిగింది. దీంతో మరి దుబాయ్ నుంచి వచ్చే గోల్డ్ చాలా సంఖ్య పెరిగిపోయిందని చెప్పి కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం. అసలు మామూలుగా మిమ్మల్ని అడిగితే సార్, దుబాయ్ నుంచి మనం గోల్డ్ ఇండియాకి ఎంత తెచ్చుకోవచ్చు, అంటే మహిళలు ఎంత తెచ్చుకోవచ్చు, పురుషులు ఎంత తెచ్చుకోవచ్చు, దీనికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రపంచంలో గోల్డ్ మైన్స్ లేకపోయినప్పటికీ అక్కడ గోల్డ్ తయారు కానప్పటికీ అత్యధికంగా బంగారపు ఆభరణాలు అమ్మేటువంటి ప్రదేశం ఏమిటంటే దుబాయ్. కాబట్టి ప్రపంచం అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తారు. సహజంగా ఆడవాళ్ళు అంటే ఎంతో అంత గోల్డ్ ప్రియులు ఉంటారు, మగవాళ్ళలో కూడా కొంతమంది గోల్డ్ మీద ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. తీరిగ్గా వస్తారు, ఎంజాయ్ చేయడానికి వస్తారు, టూరిస్టులు ఎక్కువ వస్తారు విపరీతంగా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో చిన్నదో పెద్దదో గోల్డ్ సంబంధించింది ఏదో ఒకటి పట్టుకుపోవడం అక్కడ నుంచి చాలా కామన్ అయింది. ఆయా దేశాల రూల్స్ ప్రకారంగా మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే దుబాయ్ నుంచి ఎవరైనా సరే మగవాళ్ళు గోల్డ్ తీసుకొచ్చుకోవడానికి 20 గ్రాముల అవకాశం కల్పించారు, 2 తులాల వరకు అవకాశం కల్పించారు. ఆడవాళ్ళు అయితే 40 గ్రాములు 4 తులాల వరకు అవకాశం కల్పించారు. ఎవరు పడితే వాళ్ళు తీసుకురావడానికి వీలు లేదు. 1 సంవత్సరం మినిమం కనీసం అక్కడ నివాసం ఏర్పరచుకొని 1 ఇయర్ అక్కడ ఏదో ఒక జాబ్ కోసం లేకపోతే ఇంకోదానికో అక్కడ రెసిడెంట్గా ఉండాలి. అక్కడ అవన్నీ కనబడాలి. ఆ రకమైనటువంటి మనం చూపించగలిగితే ఆధారాలు ఉన్న వాళ్ళు మాత్రమే తెచ్చుకోవడానికి పాసిబిలిటీ కనిపించారు. అయితే భారతదేశం లోపల డాలరు మన దగ్గర తగ్గిపోతుంది, దాని సంఖ్య తగ్గిపోతుంది. విదేశీ మార్క ద్రవ్యం మనం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునేటువంటివి ఎక్కువ ఉన్నాయి, మనం ఎగుమతి చేసేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ దిగుమతి చేసేటువంటి వాటికి మనం డాలర్స్ రూపంలో పేమెంట్ చేయాల్సి వస్తుంది. మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది రోజు రోజుకి. రూపాయి వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో డాలర్స్ ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా మన దగ్గర ఉన్న విదేశీ మార్క ద్రవ్యం అంతా పోతుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్యోగం జరగటం వల్ల పెట్రోల్కి విపరీతంగా ఖర్చు అవుతుంది, బంగారానికి కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి బంగారు మనం ఒక 1 ఇయర్ దాకా మనం తగ్గించుకుందాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టు విషయం. దానిలో భాగంగా ఏం చేసిందంటే 17% దాకా ట్యాక్స్ ఎక్కువ వచ్చేటట్టుగా చేసింది. రెండోది, ఒకసారి దిగుమతి చేసుకున్నవాడు దాంట్లో 50% అయినా అమ్మకాలు సాగించిన తర్వాతనే మళ్ళీ రెండవ దానికి అప్లై చేసుకోవాలి. దీనివల్ల వెంటనే ఒక 10 సార్లు ఒక 10 కన్జైన్మెంట్స్కి ఒకేసారి పెట్టడానికి వీలు లేకుండా ఒక కన్జైన్మెంట్ వచ్చిన తర్వాత సగం అమ్మిన తర్వాత అమ్మినట్టుగా చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఇవ్వు, అప్పుడు మళ్ళీ నీకు రెండవ తెచ్చుకోవడానికి నీకు పర్మిషన్ వస్తుంది. ఇట్లా రిస్ట్రిక్ట్ చేశారు. ఇట్లాంటి అనేక కండిషన్స్ పెట్టడం వల్ల ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బంగారం తగ్గిపోయింది, దిగుమతులు తగ్గిపోయినాయి. ఇప్పుడు దిగుమతి తగ్గిపోయినప్పుడు మరి ఎక్కడి నుంచో ఆల్టర్నేటివ్ రావాలి కదా. ఇప్పుడు దుబాయ్ మన పక్కనే ఉండడం, ఒక 3-4 అవర్స్లో మనం ఫ్లైట్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాం. 10,000 రూపాయల టికెట్ లోపల వెళ్ళి రావడానికి అవకాశం ఉంటాం. అక్కడ మన వాళ్ళు చాలామంది స్థిరపడ్డారు. ఇండియన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ 1,00,000 పైన, లక్షల సంఖ్యలోనే అక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళంతా అక్కడ రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. అలా 1 ఇయర్ కన్నా ఎక్కువగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు, మగవాళ్ళైతే 20 గ్రాములు, ఆడవాళ్ళైతే 40 గ్రాములు బంగారం వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. దాని రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎన్నిసార్లు పోయవచ్చు, ఎన్నిసార్లు తెచ్చుకోవచ్చు. ఇది మొదటి నుంచి ఉన్నది. కానీ మొదటి నుంచి ఉన్నా కూడా దాని మీద ఎక్కువ ధ్యాస ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు బంగారం దొరకడం లేదు కాబట్టి. రెండోది, బంగారం అక్కడ చాలా చీపు. ఇండియాతో పోలిస్తే 10,000 నుంచి 25,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఒక తులానికి. 10,000 to 25,000 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చి లేదా ఇండియాకు వచ్చి మళ్ళీ దుబాయ్కి వెళ్ళడానికి ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది. 30,000 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు సుమారుగా 6 తులాల బంగారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి 4 తులాలు లేడీ, 2 తులాలు మగవాళ్ళు, 6 తులాలు.
6 తులాల మీద 25,000 వేసుకుంటే సుమారుగా 1,50,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. 1,50,000 రూపాయలులో 30,000 40,000 ఖర్చు తీసేసిన 1,00,000 రూపాయలు వచ్చిన ఒక ట్రిప్కు 1,00,000 రూపాయలు. అలా నెలకు 3-4 ట్రిప్పులు వేసుకుంటే ఏముంది, 4 గంటలు రావడం 4 గంటలు వెళ్ళిపోవడం. ఓ పిక్నిక్ వచ్చినట్టు సినిమాకి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దందా ఎక్కువైపోయింది. ఎక్కువ దిగుమతి జరుగుతోంది. దుబాయ్ నుంచి ఎక్కువ బంగారం వస్తుంది భారతదేశానికి. దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న ఇండియన్స్ ఎక్కువ ఈ వ్యాపారం చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఒక సైడ్ వ్యాపారం కింద దీన్ని పెంచుకుంటున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి దీని మీద అందరి కన్ను పడింది. ఇండియా కూడా ఆలోచిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్కి నష్టం ఏం లేదు. ఎందుకు లేదంటే చట్ట పద్ధతి ప్రకారం వస్తున్నారు, చట్టబద్ధంగా వస్తున్నారు. ఇది దిగుమతి సుంకాలు లేవు. దీనికి ఏమీ డాలర్స్ కట్టాల్సిన అవసరం ఏం లేదు, ట్యాక్స్ ఏం లేదు. కాబట్టి వీళ్ళకి నష్టం ఏం లేదని పద్ధతిలో ఉంటున్నారు. అయితే ఈ ముసుగులో కొంతమంది ఎక్కువ బంగారాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళనైతే కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటున్నారు. చాలా ఎయిర్పోర్టుల్లో బాగా దొరుకుతుంది బంగారం. అది ఇంకోవైపు జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ దుబాయ్లో ఉండేటువంటి భారతీయులకి ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ కింద తయారైంది. భారతదేశంలో బంగారం కొరతను తగ్గించడానికి ఇది ఒక మార్గంగా ఏర్పడింది. రెండు జరుగుతున్నాయి. సరే, ఇక మనం బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మరి ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా ఉండడం చూస్తున్నాం మనము. ధరలు ఎందుకు ఇలాంటి మార్పులు కనబడుతున్నాయి? అటు వారు కూడా మెల్లగా సైలెంట్ అయిపోయింది. మరి సైలెంట్ అయిపోయాక కూడా ధరలు ఎందుకు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అని చెప్తే, ఇంకా చూస్తే వెండికి కూడా డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది మళ్ళీ. ఒకసారి దాని గురించి మాట్లాడు. వార్ సైలెంట్ అయిందని అనుకుంటున్నారు, కానీ హార్ముజ్ జలసంధి ఇంతవరకు ఓపెన్ కాలేదు. అసలు ఇదంతా మనం ఆలోచించేది ఏంటి? హార్ముజ్ జలసంధి వల్లనే మనకి ఈ సమస్య అంతా వస్తుంది. ఎందుకంటే మన దిగుమతుల్లో కానీ ఎగుమతుల్లో కానీ 80% సుమారుగా 40% నుంచి 80% దాకా 25% కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కో దేశాన్ని బట్టి హార్ముజ్ జలసంధి నుంచే వెళ్లాల్సి వస్తుంది. అంటే ఏ దేశానికైనా ఎగుమతి చేయాలన్నా, మనం ఏ దేశం నుంచైనా దిగుమతి చేసుకోవాలన్నా ఆ జలసంధి నుంచే మనం ఓడ రావాలి. అది రాకుండా ఆపేసి పెట్టేశారు. ఇప్పటిదాకా అమెరికాకు అలాగే ఇరాన్కు మధ్యలో అగ్రిమెంట్ కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధి మాత్రం వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఓడరేవులన్నింటినీ కూడా దిగ్బంధం చేసి పెట్టారు. మీరు దిగ్బంధం ఒత్తిడి ఎత్తినట్టయితేనే మేము హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఈ 2-3 రోజుల నుంచి యుద్ధం కూడా జరుగుతుంది. వాటి మీద వాళ్ళు పూర్తిగా బాంబింగ్ చేస్తున్నారు. ఇరాను వాళ్ళు కూడా కొన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది. ఈ పరిస్థితుల్లో దిగుమతులు లేవు, ఎగుమతులు లేవు, చాలా రిస్ట్రిక్ట్ అయిపోయినాయి. చుట్టూ తిప్పుకొని తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక ఓడకు అయ్యేటువంటి దానికి మామూలు దానికి 2 నుంచి 5 ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కోట్ల మీద రూపాయలు ఖర్చు అవుతాయి. అంత ఖర్చు మనం భరించి ఆ వస్తువులు వాడుకోవడం కష్టం. ఈ సమస్య ఇట్లాగే నడుస్తోంది. బంగారం పరిస్థితి కూడా అదే. ఎందుకంటే వారు ఆగిపోయి హార్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యి దిగుమతులు ఎగుమతులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా నడిస్తే అప్పుడు దాని మీద ప్రభావం ఉంటుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకవేళ హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోయి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఉంటే బంగారం రేటు, వెండి రేటు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఏమన్నా కొనుక్కోదలుచుకున్నట్టయితే ఇదే మంచి రేట్ ఏమని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. మనం జలసంధి ఓపెన్ అయిపోతే రేట్స్ పెరిగిపోతాయి సార్, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. పెరగడానికి అవకాశాలు ఇప్పుడు బంగారం విషయంలో ఏంటంటే ఇప్పుడు దిగుమతులు రిస్ట్రిక్షన్స్ అని తీసేస్తారు, ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచం అంతా మళ్ళీ గోల్డ్ విస్తారంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. కొనుగోళ్లు పెరుగుతాయి. కొనుగోళ్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. డాలరు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల డెఫినెట్గా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సంవత్సరాంతానికి నెక్స్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ మనకు మార్చి 31 వరకు 2027కి ఖచ్చితంగా రేటు 3 లక్షలు దాటుతుంది బంగారానికి. అలాగే వెండికి 5 లక్షలు దాటుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక తులానికి, అక్కడేమో 1 కిలోకి పరిస్థితి. వెండి కూడా అదే. ఇప్పుడు దిగుమతులు చేసుకోవడానికి లేదు, ఎగుమతి చేయడానికి వీల్లేదు. వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. తయారైన వెహికల్స్ వెళ్ళడం లేదు. ఈ తయారైన వెహికల్స్ అమ్మితే కానీ కొత్త వెహికల్స్ తయారయ్యే అవకాశం లేదు. అలాగే మనం ఔషధ పరిశ్రమకు సంబంధించినటువంటి మెటీరియల్ తయారైంది, బయటకు వెళ్ళడం లేదు. ఇది వెళ్లకుండా కొత్త తయారు చేసుకుని ఏం చేస్తారు? అలాగే సోలార్ ప్యానెల్స్ నుండి తయారైతుంది. అంటే ఎప్పుడైతే దిగుమతులు నిలిచిపోయినాయో తద్వారా మరి కొనిపెట్టుకొని అడ్వాన్స్గా తయారు చేస్తే ఏం లాభం? అది అమ్ముడుపోతే ఆ డబ్బులు వస్తే మళ్ళీ దీనికి రొటేషన్ నడుస్తుంది. రొటేషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి స్టాగ్నెంట్లో ఉన్నాయి. వెండి పెరిగినా 10-15 వేలు పెరుగుతుంది, 10,000 పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడెక్కడే తిరుగుతోంది.
దాదాపుగా మనకు ఈ 1 మంత్ 2 మంత్స్ లోపల జరుగుతున్నది ఏంటంటే ఒక 10-20 వేల రూపాయల డిఫరెన్స్ లోపల అక్కడే జరుగుతుంది తప్ప అంతకన్నా మించి పోవడం లేదు. ఎప్పుడు పోతుందంటే హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితేనే దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పటి నుంచి ఆ స్పీడు చాలా ఎక్కువ స్పీడ్లో పోతుంది. అప్పటి నుంచి తప్పనిసరిగా రేట్లు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే ఇదే రైట్ టైం. 5,000 10,000 ఎప్పుడు తగ్గుతుందో చూసుకొని తగ్గినప్పుడు చూసుకుంటే అక్కడ కొనుక్కోవడమే బెటర్ తప్ప ఇంకా తగ్గుతుంది ఇంకా పడిపోతాయి రేట్లు అనుకుంటే మాత్రం సాధ్యం కాదు. Yes. ఇది ఇలాగే 10-20 వేల డిఫరెన్స్ తోటే యుద్ధం నడిచేంత కాలం ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు లేవంటున్నారు. అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్.